నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం। ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైకోర్టులో ఊరట దక్కింది। జగన్ పాస్పోర్ట్ పొందేందుకు హైకోర్టు ఎన్ఓసి జారీ చేసింది। ఈ మేరకు జగన్ కు 5 ఏళ్ల కాల పరిమితితో పాస్పోర్ట్ ఇవ్వాలి అని సంబంధిత అథారిటీని ఆదేశించింది। అలాగే వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు కూడా హైకోర్టు అనుమతిచ్చింది। ఈ నెల 16న యూకేలో జరగనున్న కుమార్తె డిగ్రీ పట్టా ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వైఎస్ జగన్ కు లైన్ క్లియర్ అయింది। ఈ నెల 4న ఎన్ఓసి కోసం జగన్ వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది। విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో మంత్రి నారాయణ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ హాజరు నుంచి జగన్ ను మినహాయిస్తూ హైకోర్టు గత ఏడాది నవంబర్ 12న ఉత్తర్వులు ఇచ్చింది। ఈ విషయాన్ని కూడా కోర్టు గుర్తు చేసింది। తాజాగా పాస్పోర్ట్ పొందే నిమిత్తం ఎన్ఓసి జారీ చేసేందుకు విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు అడ్డంకి ఏమీ లేదు అని హైకోర్టు తెలిపింది। విజయవాడ ప్రత్యేక కోర్టు జగన్ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ పేర్కొన్న కారణాలు చెల్లవు అని హైకోర్టు పేర్కొంది। గత ఏడాది నవంబర్ 29న తన పాస్పోర్ట్ కాలపరిమితి ముగిసింది అని పాస్పోర్ట్ పొందేందుకు ఎన్ఓసి జారీ చేయాలి అంటూ వైఎస్ జగన్ విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేయగా కోర్టు కొట్టేసింది। వైఎస్ జగన్ ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా ఈ పిటిషన్పై హైకోర్టు తీర్పునిచ్చింది। మొత్తానికి వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు లైన్ క్లియర్ అయింది। ఇటు వైఎస్ జగన్ హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టులో విదేశీ పర్యటనకు అనుమతించాలి అని పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసింది। ఈ పిటిషన్ పై క్లారిటీ రావాల్సి ఉంది। వాస్తవానికి వైఎస్ జగన్ 2 నెలల క్రితమే విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు, కానీ పాస్పోర్ట్ కు సంబంధించిన సమస్యలతో వాయిదా పడింది।